అందరికీ నమస్కారం. శ్రీమతి రామానుజాయ నమః. నేను గోపాల్ అయ్యంగార్. ఈరోజు 9వ తారీఖు సెప్టెంబర్ నెల 2024. ఈనాటి పంచాంగం ఎలా ఉంటుంది, అలాగే 12 రాశులకు దినఫలం ఎలా ఉంటుంది, ఈనాటి విశేషాలు ఏమిటో అన్న సంగతులు కూడా మనం తెలుసుకుందాం అన్నమాట. ముఖ్యంగా ఈనాటి పంచాంగాన్ని చూసుకుంటే శ్రీ క్రోధీ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, పక్షం శుక్లపక్షం, అలాగే వారం సోమవారం, నక్షత్రం విశాఖ. మరి ఈనాటి తిథి షష్ఠీ తిథి అన్నమాట. ఈనాటి ప్రత్యేకత ఏమిటంటే అన్ని రకాల శుభకార్యాలకు మంచి నక్షత్రం, అలాగే సోమవారం కొన్ని శుభకార్యాలు అంటే అన్నప్రాసన లేదా విద్యా ఆరంభాలు, గృహప్రవేశ లేదా వ్యాపార ఆరంభాలు కూడా మంచిగా ఉంటాయి. తప్పకుండా మీ జాతకాలు తెలుసుకొని మీరు మీ యొక్క ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చు. ఈనాటి దినఫలంలో ముందుగా మేషరాశి నుంచి మీనరాశి చదివే ముందు మీరు మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కోసం ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నా నెంబర్కి పంపించండి. మీ జాతకాలు మొత్తం రెడీ చేస్తాను. 50 పేజీలు మీకు పంపిస్తాను, మెయిల్ చేస్తాను. 20 నిమిషాలు మీకు రికార్డ్ చేసి మీకు ఆ జాతకాన్ని తెలియజేస్తాను. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా దానికి సొల్యూషన్స్ అన్నీ కూడా తెలియజేసి పరిహారాలు చెప్తాను. మీరందరూ కూడా నా పరిహారాలు చాలా సింపుల్గా ఉన్నాయని తప్పకుండా అంటారు. అందుకే నా ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పేసి పెట్టుకున్నాను. దయచేసి మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ ముందుగా ఈనాటి కార్యక్రమంలో మేషరాశి వాళ్ళ గురించి తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళందరికీ కూడా ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి చేయాలి. తొందరపాటు ఏమాత్రం పనికిరాదు. మానసిక చికాకులు ఉంటాయి. వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయడానికి మీ భార్య లేదా భర్త సహకారం తీసుకోవటం ఈరోజు చాలా మంచిది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఈరోజు చాలా మంచి శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో మంచి లాభాలు ఈరోజు మీకు కనిపిస్తాయి. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా మంచి ధన ఆదాయంతో ఉండిన రోజు. కుటుంబంలో సంతోషం కలిగి ఉంటుంది. అనేక రకాల సమస్యలు ఇంటివి ఏవైతే ఉన్నాయో కుటుంబంలో అన్నీ తొలగిపోతాయి. ఈరోజు చాలా మంచి రోజు. ఉద్యోగస్తులందరికీ శుభవార్తలు ఉంటాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులకి మంచి అవకాశం రోజు అన్నమాట. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి చేయాలి. తొందరపాటు పనికిరాదు. ముఖ్యంగా బంధువులతో, స్నేహితులతో విరోధాలు కాకుండా చూసుకోవటం ఈరోజు మంచిది. ముఖ్యంగా ఈనాటి ప్రోగ్రాంలో ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా చాలా కష్టతరంగా ఉన్నప్పటికీ బాగా అనుభవం వచ్చే రోజులుగా దీన్ని గుర్తుపెట్టుకుంటారు. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో ఈరోజు మంచి లాభాలు కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు మీ యొక్క అదృష్టం బాగా ఉంది. అనుకున్న పని అనుకున్నట్టు పూర్తి చేస్తారు. చక్కటి ఆరోగ్యంతో అన్ని పనులు చక్కబెట్టుకుంటారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరడానికి అనుకూలంగా లేదు. అలాగే ఉన్న ఉద్యోగంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. వ్యాపారస్తులందరికీ కూడా ఈరోజు నష్టాలు కూడా రాకుండా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి కనిపిస్తుందన్నమాట. సింహరాశి వాళ్ళందరికీ మానసిక ఉల్లాసం బాగుంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అయితే ఖర్చులు మీకు ఇవాళ అదుపులో ఉండడమే కాదు, బంధువుల, స్నేహితుల పలకరింపులు మీకు ఎంతో సంతోషాన్ని, ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తాయి. ఎక్కడా లేని ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈరోజు ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా అనేక రకాల శుభాలు జరుగుతాయి. మంచి శుభవార్త అందుకుంటారు. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజుగా చెప్పొచ్చు. కన్యా రాశి వాళ్ళందరికీ ఈరోజు చాలా శుభకరమైన రోజు. సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. ధాన్యాలు, సిరులు బాగా మీరు సంపాదించే రోజుగా ఈ రోజుని చెప్పొచ్చు. ముఖ్యంగా కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో క్రమశిక్షణ చాలా అవసరం, లేకపోతే ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారం మాత్రం చాలా లాభసాటిగా జరుగుతుందని చెప్పాలి. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా వరకు శుభాలు జరుగుతాయి. సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరుతాయి.
మరి ఈరోజు కొంచెం అలసట కూడా ఉండే అవకాశాలు లేకపోలేదు. ఉద్యోగంలో మంచి పరిణతి, మంచి గుర్తింపు అలాంటివి బ్రహ్మాండంగా ఉన్నాయి. వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అదృష్టం బాగా తక్కువగా ఉండే రోజు. ఎందుకంటే ఈరోజు మీకు వ్యయంలో చంద్రుడు ఉండడం వల్ల అనుకున్నవి అనుకున్నట్టు జరగవు. అంతవల్ల డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉంటాయి. దానికి ఏం చెయ్యాలి అంటే ఎక్కువ ఆలోచించకండి, ఎక్కువ ప్లాన్ చేసుకోకండి, గమ్మున ఉండండి. ఏమీ లేదు, మీరు అనుకుని భంగపడ్డం ఎందుకు. కాబట్టి ఈరోజు పెద్దగా ప్లాన్ చేసుకోబాకండి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా చాలా మంచి రోజు. వ్యాపారస్తులందరికీ మంచి లాభాలు ఉంటాయి. ధనుస్సు రాశి వాళ్ళందరికీ ఈరోజు మానసిక సంతోషం, ఆనందం, ఉల్లాసాన్ని కలిగి ఉంటారు. మంచి యోగంతో ఉన్న రోజుగా చెప్పాలి. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. అనేక రకాలుగా ధన ఆదాయాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. వ్యాపారస్తులందరికీ మంచి లాభాలతో ఈరోజు గడుస్తుంది. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా అనుకూలమైన రోజు. అనేక రకాలుగా లబ్ధి పొందుతారు. శుభవార్తలు వింటారు. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఈరోజు మీకు భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ప్రేమికులకు కూడా చాలా మంచి రోజు. తమ మనసు విప్పి మాట్లాడుకునే రోజుగా చెప్పాలి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా బాగుంది. వ్యాపారం చేసే వాళ్ళందరూ బాగా కష్టపడాలి, లేదా తీవ్ర నష్టానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి అనుకూలంగా ఉంది. అదృష్టాన్ని తెస్తుంది. భాగ్యంతో ఇవాళ ఉక్కిరి బిక్కిరి అవుతారు. తండ్రి పెద్దల యొక్క సహకారంతో సంతోషపడతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన రోజుగా చెప్పాలి. వ్యాపారంలో కూడా మంచి లాభాలతో ముందుకు దూసుకు వెళ్తారు. కొత్త కొత్త వ్యాపారంలో పెట్టుబడికి ఈరోజు చాలా బాగుంది. మీనరాశి వాళ్ళని గమనిస్తే మీనరాశి వాళ్ళకి ఈరోజు ఏ వాహనం నడిపేటప్పుడు కానీ కొత్త కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా లేదు. అలా కాదు అని చెప్పి మొండిగా ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళకి నెగిటివిటీ ఎక్కువ తగిలి లేనిపోని టెన్షన్కి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాతకం తప్పకుండా ఫాలో అవ్వటం మంచిది. అష్టమ చంద్రుడు ఇబ్బంది పెడతాడు. పిల్లల ఆరోగ్యం మీకు టెన్షన్ కలిగిస్తుంది. తెలివి తక్కువ నిర్ణయాలు ఎలా తీసుకున్నామని మీరే ముక్కు మీద వేరేసుకుంటారు. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఈరోజు మీరు చక్కగా దత్తాత్రేయ స్వామి యొక్క మంత్రాలు చదువుకోవడం ఉత్తమం అన్నమాట. మరి చూశారు కదా 12 రాశులకు ఎలా ఉన్నాయో మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలు బ్రహ్మాండంగా చెప్తా. నమస్కారం.